ఇండియా యొక్క పద్ధతులు సాంప్రదాయాలన్నీ మారిపోయాయి. ఇండియన్ కల్చరల్ డ్యాన్స్, మన ట్రెడిషనల్ డ్రెస్, ఇలా అన్నీ మారిపోయాయి. యారా ఫెస్ట్కి బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. అవునరా, ఇంతకీ మన ఫెస్ట్కి ఏ సాంగ్ అనుకుంటున్నారు? మావా లేటెస్ట్ సాంగ్ చేద్దామా? అరే ఒక లేటెస్ట్ సాంగ్ ఏం సరిపోద్దిరా, అన్ని లేటెస్ట్ సాంగ్స్ రిమిక్స్ చేసి ఒక మాస్ పర్ఫార్మెన్స్ ఇద్దామురా. ఓకే సెట్రా. ఏమైందిరా? అరే మన కోసం ఇండియన్ సోల్జర్స్ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారా, వాళ్ళకి డెడికేషన్గా ఒక సాంగ్ చేద్దాం. అరే పద్దాక ఇండియా ఇండియా అని హడావిడి చేయడం తప్పించి ఇండియా కల్చర్ గురించి కొద్దిగానే తెలుసారా నీకు? ఎన్నో దేశాలకు మన భారతదేశం ఆదర్శంగా ఉందిరా. గాంధీజీ, అంబేద్కర్, మదర్ తెరీసా లాంటి ఎంతోమంది మహానుభావులు పుట్టిన దేశం మన భారతదేశం రా. ఫ్రెండ్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అన్నదమ్ముల్లా కలిసి ఉండే దేశం మన భారతదేశం. చేస్తే చే, లేదంటే వెళ్ళిపో, మేము మాత్రం లేటెస్ట్ సాంగ్సే చేస్తాం. ఏంట్రా ఇందాక వాడు అన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? వాడు అన్నాడని కాదురా, చాలామందికి ఇండియా గురించి తెలియడం లేదురా. హలో, చెప్పరా. మనం ప్రాక్టీస్ చేసే చోటికి రా. నాకు మూడ్ లేదు లేరా. నువ్వు రారా. సరే వస్తున్నా, ఆగరా. ఏం చేస్తున్నావురా? స్నాప్ రా, ఇప్పుడు అదేగా ట్రెండ్. అరే ఒక ఐడియా, మనం కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ట్రెండ్స్ సృష్టిద్దాం. ఇండియన్ ట్రెడిషన్ గురించి, ఇండియన్ కల్చర్ గురించి, మన ఇండియాని ఎలా సేవ్ చేసుకోవాలో ఫస్ట్ మనం పోస్ట్ చేద్దాం. తర్వాత వాళ్ళు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి వేరే వాళ్ళు కొలాబ్ పంపుతారు. అప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇండియా అంటే ఏంటో